ఇక బంగారం ₹1,00,000 మార్క్ వైపు పరుగులెత్తుతోంది. రోజురోజుకి పెరుగుతున్న గోల్డ్ ధరలతో సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతోంది. గడిచిన 10 ఏళ్లలో పసిడి ధరల్లో 120% పెరుగుదల కనిపిస్తోంది. ఇంతలా బంగారం ధరలు పరుగులు పెడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర ₹78,300 ఆల్ టైమ్ హైకి చేరింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹77,680గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹71,210గా ఉంది. బంగారం ధర భవిష్యత్తులో ఈ ఏడాది చివరి నాటికి 85,000 నుంచి 95,000 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో అయితే బంగారం ధర దాదాపు ₹1,00,000 దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంటే తులం బంగారం కొనుగోలు చేయాలంటే దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ప్రారంభమైన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒక కారణంగా చెబుతున్నారు. బంగారం ధరలు ఏ రోజుకు ఆ రోజు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిజానికి బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం చైనాను కారణంగా చెప్పవచ్చు. గడిచిన 2-3 సంవత్సరాలుగా చైనా విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తుంది. ముఖ్యంగా తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి ఇన్వెస్టర్లు నెమ్మదిగా బంగారం వైపు తరలించడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. అలాగే బంగారం ధరలో పెరుగుదల అనేది ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుందని వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సంక్షోభ సమయంలో బంగారం ధర మాత్రమే పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ వంటివి పతనమవుతాయి. ఇక బంగారు ధరలు పెరగడం వెనుక మరో ప్రధానమైన కారణం అమెరికా డాలర్ విలువ పతనం కూడా అని చెప్పవచ్చు. డాలర్ విలువ పతనమైనప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం డాలర్ 9 నెలల కనిష్ట స్థాయికి చేరింది. దీంతో బంగారం ధర కూడా పెరగడం ప్రారంభించింది. ఎందుకంటే డాలర్ మారకం విలువ తగ్గడం ఇన్వెస్టర్లలో భయాన్ని పెంచుతుంది. ఫలితంగా తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తారు.